హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, ఏ కోర్సెస్కి ఎవరు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు, ఎప్పుడు డేట్స్ రిలీజ్ అవుతాయి అనేది డీటెయిల్స్ చెప్తాను. బైపీసీ గురించి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకొని వీడియోని లైక్ చేయడం ద్వారా ఎంతమందికి అప్డేట్స్ నచ్చుతున్నాయి, ఎంతమందికి అప్డేట్స్ కావాలి, ఇంతమంది అప్డేట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో నాకు తెలుస్తుంది. సో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి. నాకు ఏం తెలియదు కౌన్సిలింగ్ గురించి, డేట్స్ కానీ, కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ, అలాగే కాలేజ్ జాయినింగ్కి సంబంధించి డీటెయిల్స్ కానీ కావాలనుకుంటే కంప్లీట్గా గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జాయిన్ అయ్యే వరకు, కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బైపీసీ కౌన్సిలింగ్ అనేది డిఫరెంట్ కోర్సెస్కి డిఫరెంట్గా జరుగుతుంది. మెయిన్గా మనకి వెటరీ సైన్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్కి సపరేట్గా, ఫిషరీస్ సైన్స్కి సపరేట్గా, అలాగే ఫార్మసీ, ఫార్మ్డీ, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఒక రకంగా, అలాగే బీఎస్సీ నర్సింగ్కి, అలాగే పారామెడికల్ కోర్సెస్కి సపరేట్గా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఫస్ట్ మనకి వెటరీ సైన్స్, అగ్రికల్చర్కి సంబంధించి, ఫిషరీస్కి సంబంధించి, హార్టికల్చర్కి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. అది మెయిన్గా నీట్ కౌన్సిలింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రజెంట్ మనకి జూలై ఫస్ట్ వీక్లో నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి జూలై ఫస్ట్ వీక్ తర్వాతే ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్గా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అనేది జూలై సెకండ్ వీక్లో కానీ, థర్డ్ వీక్లో కానీ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. సో మెయిన్గా జూలై సెకండ్ వీక్ అనుకుందాం, లేదా జూలైలో అనుకుందాం. జూలైలో స్టార్ట్ అయితే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అనేది 1 వీక్ ఉంటాయి. సో జూలై ఎండింగ్ వరకు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ ఉంటే మనకి ఆగస్టులో వెబ్ ఆప్షన్స్ కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కానీ స్టార్ట్ కావచ్చు. అది అగ్రికల్చర్, వెటరీ సైన్స్, హార్టికల్చర్, ఫిషరీస్కి సంబంధించి. సో ఈ కంప్లీట్ అయిన తర్వాత, లేదా ఇవి ఫస్ట్ రౌండ్ లేదా సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఫార్మసీ, ఫార్మ్డీ, బయోటెక్నాలజీకి సంబంధించి కానీ, బయోమెడికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడానికి అవకాశం ఉంది. అంటే ఆగస్టు ఎండింగ్లో ఫార్మసీ, ఫార్మ్డీకి సంబంధించి, లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఫార్మసీ, ఫార్మ్డీకి సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ నర్సింగ్కి సంబంధించి, సో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ వైఎస్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అది కూడా మనకి ఆగస్టులో స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. సో పారామెడికల్ కోర్సెస్కి ఆగస్టు తర్వాత సెప్టెంబర్లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. సో మరి ఈ వెబ్సైట్స్ ఏంటనే చెప్తాను. సో వెటరీ సైన్స్కి సంబంధించి శ్రీ వెంకటేశ్వర వెటరీ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్స్ కానీ, డేట్స్ కానీ రిలీజ్ చేస్తారు. అలాగే అగ్రికల్చర్కి సంబంధించి angru.ac.in వెబ్సైట్లో మీకు అగ్రికల్చర్కి సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్స్ కానీ, కట్ ఆఫ్ అప్డేట్స్ కానీ రావడం జరుగుతుంది. ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకి ఇందులో ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఫార్మర్ కోటాకి సంబంధించి కౌన్సిలింగ్స్ అనేది ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు, ఎంపీసీ బైపీసీకి సంబంధించి. నెక్స్ట్ హార్టికల్చర్ కౌన్సిలింగ్, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మనకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. హార్టికల్చర్కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా మనకి వెటరీ సైన్స్, అగ్రికల్చర్ నోటిఫికేషన్తో ప్యారలల్గా రావడానికి అవకాశం ఉంది, లేదా దాని తర్వాతే వస్తుంది. నెక్స్ట్ ఫిషరీస్ సైన్స్కి కూడా ఈ కోర్సెస్కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫిషరీస్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వెబ్సైట్ మనకి ఫార్మసీ, ఫార్మ్డీకి సంబంధించి. సో ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ ఇయర్ ఫైనల్ రౌండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ కావడానికే మనకి డిసెంబర్ లాస్ట్ వీక్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఫైనల్ ఫేజ్ కంప్లీట్ కావడానికి, అంటే ఫార్మసీ, ఫార్మ్డీ కౌన్సిలింగ్ అనేది సెప్టెంబర్లో లేదా సెప్టెంబర్ లాస్ట్ వీక్లో స్టార్ట్ కావడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ వాళ్ళు మనకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. నర్సింగ్కి సంబంధించి కానీ, పారామెడికల్ కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేది ఈ వెబ్సైట్ నుంచే మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి సెప్టెంబర్లో కానీ, లేదా అక్టోబర్లో కానీ ఉండడానికి అవకాశం అయితే ఉంది. బీఎస్సీ కోర్సెస్కి సంబంధించి కౌన్సిలింగ్ డీటెయిల్స్, ఇంకా ఏమైనా మీకు ఏ కోర్స్ అయినా మిస్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి. వీటికి సంబంధించి డేట్స్ అనేది వచ్చిన వెంటనే మన ఛానల్ అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.